దేవుని నామంలో మీకు శుభములు తెలియజేస్తున్నాను. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 5వ వచనము చదువుకుందాము. నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఇక్కడ హిజ్కియా యొద్దకు యెషయా ప్రవక్త దేవుని చేత పంపబడినాడు. ఇదే అధ్యాయం ప్రారంభంలో చూసినట్లయితే ఇదే యెషయా ప్రవక్త హిజ్కియా రాజు యొద్దకు వచ్చి మరి దేవుడు సెలవిచ్చిన మాటలను తెలియజేశాడు. నీవు మరణమవుచున్నావు గనుక నీ ఇల్లు చక్కదిద్దుకొనమని దేవుడు సెలవిస్తున్నాడు అని చెప్పాడు. అదే ప్రవక్త మరణ వార్తను తీసుకొని వచ్చాడు యెషయా ప్రవక్త. మరి హిజ్కియా మహారాజు వెంటనే మరి ఎవరితో మాట్లాడకుండా, ఎవరితో మరి తన యొక్క బాధను, దుఃఖమును, తన వేదనను, తన విచారమును పంచుకొనకుండా సరాసరి దేవుని యొక్క సన్నిధిలో ఆయన ప్రార్థించాడు. హిజ్కియా మహారాజు తన జీవితంలో మరి మంచి రాజుగా ఎంచబడినాడు. ఈయన దక్షిణాన ఉన్నటువంటి యూదా రాజ్యమును 29 సంవత్సరములు పాలించాడు. 25వ ఏట రాజయ్యాడు. 29 సంవత్సరాలు పాలించాడు. మరి ఈయన యొక్క 39వ సంవత్సరంలో మరి తన 39వ వయసులో ఉన్నప్పుడు ఆయనకు మరి తెలియనటువంటి జబ్బు చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఆయనకు ఒక సిక్నెస్ కూడా వచ్చేది. అది ఎలాంటి సిక్నెస్ మనకు తెలియదు, ఏ రకమైనదో తెలియదు. కానీ మరి ఈ యొక్క సిక్నెస్ తో ఆయన మరణం అవుతాడు అనేటువంటి వార్తను ఆయనకు మరి యెషయా ప్రవక్త తెలియజేస్తున్నాడు. అయితే హిజ్కియా మరి మంచి రాజుగా ఎంచబడినాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు. దేవుని యొక్క ఆజ్ఞలను పాటించిన వాడుగా, కట్టడలను అనుసరించిన వాడుగా, శాసనాలను ఆచరించిన వాడిగా మనం చూడగలము. దేవుడు అంటే ఎంతో ప్రేమ, భక్తి ఉన్న రాజుగా మనం చూస్తున్నాము. మరి ఈయన దేవుని తట్టు మరి తిరిగి ఎంతగానో కన్నీళ్లు విడిచి ప్రార్థించాడు. దేవా, ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకోమని, కృపతో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థించాడు. అయితే దేవుడు ఎప్పుడూ కూడా మన జీవితాలలో మన ప్రార్థనలు ఆలకించే దేవుడుగా ఉన్నాడు. మనము మన కన్నీటిని ఎంతగానో ఆయన ముందు మనము మరి విడిచినప్పుడు ఆ కన్నీటి ప్రార్థన ఎప్పుడు కూడా దేవుడు త్రోసివేయని దేవుడుగా ఉన్నాడు. ఆయన ఎంత కనికరం కలిగిన దేవుడు, ఎంత కటాక్షం కలిగిన దేవుడు, ఎంత ప్రేమామయుడు అంటే ఆయననే వర్తమానాన్ని పంపించాడు మరణమవుతున్నావు అని. ఎప్పుడైతే హిజ్కియా ప్రార్థించాడో మరి ఆ వార్త విన్నప్పుడు హిజ్కియాలో ఎంత కలవరం వచ్చిందో, ఎంత ఆందోళనకు గురైనాడు, ఎంత నిరాశ నిస్పృహకు ఆయన లోనైనాడు, మరి ఎంత భయభాంతులకు ఆయన మరి గురైనాడు మనకు తెలియదు. కానీ వెంటనే తన దిగులు, తన బాధ, తన భీతి అంతటిని కూడా, తన వేదన అంతటిని కన్నీటి రూపంలో దేవుని చెంత ప్రార్థించాడు. కన్నీళ్లు గార్చి దేవుని యొక్క పాదాలను కడిగాడు. యేసు ప్రభువుల వారు కూడా కన్నీటి ప్రార్థనను ఆలకించే దేవుడుగా ఉన్నాడు. ఇక్కడ ఏ దేవుని చేత అయితే ఆయన వర్తమానం అందించబడిందో, ఏ ప్రవక్త అయితే ఆయన వర్తమానం అందించాడో, అదే ప్రవక్త చేత దేవుడు మరలా తన వర్తమానాన్ని తెలియజేశాడు. ఇక్కడ సాధారణంగా మనకు ఇక్కడ వచ్చినటువంటి వర్తమానము డాక్టర్ నుంచి కాదు. హిజ్కియా యుద్ధకు డాక్టర్స్ అయితే మరి మేము చేయవలసిందంతా చేశామండి, మా ప్రయత్నాలన్నీ కూడా మేము చేశాము, ఇంకా హోప్స్ ఏమి లేవు, కానీ మీరు మీ దేవునికి ప్రార్థన చేసుకోండి అనే మాటలు మనం వింటుంటాము. కానీ చాలాసార్లు హోప్స్ లేవని డాక్టర్స్ చెప్పిన తర్వాత కూడా వారి మాటలను తలకిందులు చేసినటువంటి పరిస్థితులు చాలా చూసాము. ఎందుకంటే వాళ్ళు దేవుళ్ళు కాదు. దేవదేవుడు మనకు జీవంనిచ్చిన దేవుడు ఉన్నాడు. మరి జీవ మరణములు యెహోవా వశం. మరి ఆయనకు తెలుసు మన యొక్క జీవితం గురించి, మన అంతం గురించి. మరి ఈ దినమున ఇక్కడ యెషయా ప్రవక్త ఏదైతే తెలియజేశాడో అది ఒక డాక్టర్గా లేదా డాక్టర్ నుంచి వచ్చిన వార్తగా కాదు. దేవదేవుడే ఆయన ద్వారా వర్తమానాన్ని పంపించాడు.
అయినప్పటికీ హిజ్కియా ఎప్పుడైతే కన్నీళ్లు విడిచాడో దేవుడు కూడా కరిగిపోయాడు. దేవుడు కూడా కదిలించబడ్డాడు. దేవుడు కూడా తన మాటను, తన మరణ వార్తను ఆపి మరలా ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ కాలమును పెంచుతున్నాను అనే ఒక మంచి వార్తను మరి హిజ్కియా యొద్దకు పంపించినట్లుగా మనం చూస్తాము. మన జీవితాలలో కూడా ఎన్నో మరి చెడు వార్తలు వింటుంటాము. చాలాసార్లు మనం కూడా ఎంతో ఆందోళనకు గురవుతుంటాము. ఎన్నోసార్లు మనము కలవరానికి గురవుతుంటాము. ఎన్నోసార్లు కన్నీటి బాటలో ప్రయాణం చేస్తుంటాము. ఒంటరితనము మనల్ని వెంటాడుతుంటుంటది. అయినప్పటికీ కూడా మనము హిజ్కియా మహారాజు వలె దేవుని తట్టు చూసి ఆయన పైన సంపూర్ణ విశ్వాసం ఉంచి మనము యేసు ప్రభువుల వారి యుద్ధకు వచ్చి మనం కన్నీళ్లతో ప్రార్థించినట్లయితే, మరి యథార్థ హృదయంతో ఆయనను వేడుకున్నట్లయితే, సత్యంతో ఆయనను అనుసరించినట్లయితే హిజ్కియా ప్రార్థనను విన్న దేవుడు మన ప్రార్థన కూడా ఆలకిస్తాడు. ఎందుకంటే మార్తా మరియలు తన సహోదరుని పోగొట్టుకున్న దుఃఖంలో ఉన్నప్పుడు వారి కన్నీటిని చూసి యేసయ్య కూడా కన్నీళ్లు విడిచాడు. అంటే అంతగా కన్నీటికి కదిలిపోయే దేవుడుగా ఉన్నాడు. అంతగా కన్నీటికి మరి కదిలించబడే దేవుడుగా ఉన్నాడు. మరి కన్నీటిని చూస్తే ఆయన మన పరిస్థితుల్లోనికి దిగివచ్చే దేవుడుగా ఉన్నాడు. ఏ చిన్న బిడ్డ ఏడ్స్తే ఏ తల్లి ఊరుకుంటుంది? ఏ తల్లి కదిలించకుండా ఉంటుంది? ఏ తల్లి హృదయము మరి కలవరానికి గురి కాదు? అదే రీతిగా మనము కూడా ఆయన ప్రియమైన బిడ్డలుగా ఉన్నాము. ఆయన మన పరమ తండ్రిగా ఉన్నారు. మనం కన్నీటితో ప్రార్థించి ఏ అవసరత ఉన్నా, ఇక్కడ హిజ్కియా అయితే మరి తన యొక్క వ్యాధిని బట్టి లేదా తన రోగమును బట్టి లేదా తన మరణ వార్తను బట్టి ఆయన కన్నీటి ప్రార్థన చేశాడు. మన జీవితాలలో అనేకమైనటువంటి అవసరతలు ఉండొచ్చు, మనం ఎదుర్కొంటున్న సవాళ్ళు ఉండొచ్చు, మన ముందున్న మరి అనేకమైనటువంటి ఇబ్బందులు ఉండొచ్చు, ఇరుకులు ఉండొచ్చు, కష్టాలు ఉండొచ్చు, మన యొక్క అప్పుల బాధలు ఉండొచ్చు, అనారోగ్య పరిస్థితులు ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ మన అవసరతకు తగిన రీతిగా అనారోగ్యమైతే స్వస్థతనిచ్చే దేవుడుగా ఉన్నాడు. అప్పుల బాధలైతే అవి తీర్చే దేవుడుగా ఉన్నాడు. మనస్పర్ధలు మరి వివిధ రకాల ఇబ్బందులు ఉంటే వాటి నుంచి మనల్ని విడుదల చేసే దేవుడుగా ఉన్నాడు. మన సంబంధాలను సరిచేసే దేవుడుగా ఉన్నాడు. మన అవసరతలలో అక్కర్లను తీర్చే దేవుడిగా ఉన్నాడు. మీరు ఏ రీతిలో ఏ అవసరతలో ఉన్నారు, ఆ అవసరతను బట్టి ఆయన పాదాల చెంత యథార్థ హృదయంతో, విశ్వాసంతో, సంపూర్ణ నమ్మకంతో ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థనకు కదిలిపోయే దేవుడుగా, మన ప్రార్థనకు జవాబిచ్చే దేవుడుగా ఉన్నాడు. మరి ఇదే అనుకూల సమయము. మీరు కూడా దేని కొరకు ప్రార్థిస్తున్నారో మీరు యేసయ్య యొద్ద మీరు యథార్థ హృదయంతో ప్రార్థించండి. హిజ్కియాకు మరి జవాబిచ్చిన దేవుడు, హిజ్కియా కన్నీళ్లను చూసిన దేవుడు, హిజ్కియా ప్రార్థనను ఆలకించిన దేవుడు మీ కన్నీటిని చూస్తారు, మీ ప్రార్థన ఆలకిస్తారు, మీకు జవాబునిస్తారు. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాము. ఈ ఉదయకాల సమయంలో ఈ వీడియో వీక్షిస్తున్న బిడ్డలు దేని నిమిత్తమై, ఏ అవసరత నిమిత్తమై ప్రార్థిస్తున్నారో ప్రభువా, వారి ప్రార్థన ఆలకించండి, వారి ప్రార్థనకు జవాబును దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.